అభిమానుల సందర్శనార్థం దాసరి పార్థివ దేహాన్ని గంటపాటు ఫిలిం ఛాంబర్లో ఉంచారు. వేలాది అభిమానులతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు తరలివచ్చి దిగ్గజ దర్శకుడికి నివాళులు అర్పించారు. సామాన్య ప్రజలకి తన మనసులో ఉన్నటువంటి భావాలను, తన సందేశాన్ని చాలా తేలిగ్గా పంపించడం ఆయనలో ఉన్న ప్రత్యేకమైన విద్య. తెలుగునాట ఓ గొప్ప సాంస్కృతిక యోధుణ్ణి, సినీ రంగంలో ఓ గొప్ప ప్రముఖుణ్ణి, ఒక సృజనశీలిని మనం కోల్పోయాం. ఇది ఖచ్చితంగా తెలుగు సినీ రంగానికి, తెలుగు సాంస్కృతిక రంగానికి తీరైన లోటు. రీప్లేస్ చేయటం అనేది జరగని పని. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకున్నాడు. ఇవాళ ఇండస్ట్రీ పెద్ద అండ కోల్పోయింది. చిన్న తగాదా వచ్చినా, పెద్ద తగాదా వచ్చినా దాసనారాయణ గారు ఉన్నారు. మనకు ఆయనకి వెళ్ళి చెప్తే మనకు న్యాయం జరుగుతుంది అని ప్రతి వాళ్ళం మనం అనుకునేవాళ్ళం. ఈరోజు ఆయన మన మధ్యన లేరు, అసలు అనుకోని కూడా లేదు. నిజంగా ఇవాళ మన మధ్యన లేకపోవడం ఇండస్ట్రీ చేసుకున్న దురదృష్టం అని నేను అనుకుంటున్నాను. అభిమానుల సందర్శనార్థం దాసరి పార్థివ దేహాన్ని ఫిలిం ఛాంబర్కు తరలించే ముందు ఆయన నివాసానికి సినీ రాజకీయ ప్రముఖులు సందోహంలా వచ్చారు. దివికేగిన దర్శకుడికి అంజలి ఘటించారు. పోలీసులు దాసరికి గౌరవ వందనం సమర్పించారు. దాసరి నివాసానికి సినీ రాజకీయ ప్రముఖులు భారీగా తరలివచ్చారు. దర్శక దిగ్గజం మృతి తీరని లోటని అన్నారు. దాసరి చూపిన మార్గం అందరికీ అనుసరణీయమన్నారు. హలో